ఆదిలాబాద్లో ఉగాది పండుగ వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మహాగణపతి ఆలయంలో స్వామివారి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు క్యూ కట్టారు. పలు ఆలయాల్లో వేద పండితుల ఆధ్వర్యంలో పాంచాంగ శ్రవణం నిర్వహించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న నాయకులు కార్యకర్తలకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. సనాతన హిందూ ఉత్సవ సమితి మరియు రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. చరిత్ర కలిగిన శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో నిర్వహించిన ఉగాది వేడుకలకు మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి పాల్గొన్నారు. షెడ్ రుచులతో కూడిన ఉగాది పచ్చడితో పాటు గుడాలు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ క్రోధినామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు తెలుగువారి యొక్క ఉగాది పండుగ నూతన సంవత్సరం. ఈ రోజు నుంచి మరి మన క్రోధినామ సంవత్సరం మొదలైన సందర్భంగా ఈరోజు మన ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మరి ఏదైతే ఈరోజు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఉగాది పచ్చళ్ళు ఏదైతే మన ఆచారం, మన పద్ధతి, మన హిందూ ధర్మం యొక్క సంస్కృతి, దీంట్లో అన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఈరోజు మన పార్టీ